ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నాం. దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాల సందేశం విని అనేకులకు దీనిని మీరు వినిపిస్తున్నారని పేరు చేస్తున్న దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మీకు కలిగిన దీవెనలు వారికి కలగాలి, రెట్టింపు ఆశీర్వాదం మీకు దక్కాలి. ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. మన దేవుడు మన పట్ల ఎంత బాధ్యత కలిగిన వాడు. కుటుంబంలో తండ్రి బాధ్యతగా ఉంటాడు, పిల్లలను పెంచడంలో తల్లి బాధ్యతగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాల్లో బాధ్యత కలిగిన వ్యక్తులు మనం గమనిస్తాం. కొన్నిసార్లు ఆఫీసుల దగ్గర, కంపెనీల దగ్గర భద్రత బాధ్యత కలిగిన వీళ్ళకి అప్పగిస్తారు. కొన్నిసార్లు మన ఇళ్లలో కూడా ఎవరికి బాధ్యత అప్పగిస్తే బాగుంటుందో ఏంచి వాళ్ళకి ఆ బాధ్యత అప్పగిస్తాం. కారణం ఏంటంటే వాళ్ళు దాన్ని నిర్వహించగలరు అని. అంటే నీ జీవితంలో వాడు తప్పక నెరవేరుస్తారని. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, దేవుడట నీ పట్ల అంత బాధ్యత కలిగిన వాడట. ఓ రోజున ఆయన ప్రజలతో మాట్లాడుతూ అన్న మాట ఏమిటో తెలుసా? మీలో ఎవరైనా తాకారు అనుకోండి, తాకితే ఆ వారి ఏలు నా కంట్లో పొడిచినట్టు, మిమ్ములను తాకితే నా కనుగుడ్డును వాడు పొడిచినట్టు. ఇప్పుడు నా కనుగుడికి ఏమైనా దెబ్బ తగలబోతుంది అనుకోండి, గట్టిగా గాలి వచ్చినప్పుడు కానీ, నర్సులు ఎగుస్తున్నప్పుడు కానీ వెంటనే చెప్పకముందే కనుగుడిని కాపాడటానికి కనురెప్పలు మూస్తాయిగా. ఎంత క్షణాల్లో కాపాడుతుంది. ఇప్పుడు అంటాడు, మీరు నా బిడ్డలు, మీరు పవిత్రమైన జీవితం జీవిస్తూ నా కొరకు నమ్మక సాక్షులుగా వదులుతూ ఉంటే నేను మీ పట్ల గొప్ప కార్యాలు చేయగలిగిన వాడిని. మిమ్మల్ని ఎలా చూస్తాను అంటే, కనుగుడ్డును కనుపాప రెప్పలు ఎలా కాపాడుతున్నాయో అలాగే నేను మిమ్మల్ని కాపాడుతాను. ఒకవేళ మిమ్మల్ని ఎవరో తాకారు అంటే నా కనుగుడ్లు వేరు పెట్టినట్టు అని అంటాడు. ఈ విధంగా నేను చేయటం నా ఘనతకు కారణం. ఆహా, ఎంత బాగుందండి. నీవెంత, నీ బతికెంత, నా జీవితం ఎంత. కనుగుడ్డును కాపాడినట్టుగా కాపాడితే అది ఆయనకు ఘనతట. చదువుతారు మీరు బైబిల్లో, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడిన వాక్యాన్ని. కనుక దేవుడు నీ పట్ల ఎంత ఉన్నతంగానూ యోచించి కార్యాలు చేస్తున్నాడు. నా బిడ్డను కాపాడాను అంటే బాగుండేదిగా, అది నా ఘనత అంటాడు. అంటే నిన్ను కాపాడటం ఆయన ఘనతగా భావిస్తున్నాడు. నువ్వేమంటున్నా? దేవుడు మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని ఇప్పుడు పట్టించుకున్నాడు, నా పిల్లలకు అన్యాయం జరిగింది, నా కుటుంబానికి అన్యాయం జరిగింది. ఇదే పాటగా చాలాసార్లు దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోవడమే మన బతుకునకు నాశనం. నీవు ఒక్కటి గమనించాలి, దేవుడెవరో నీకు తెలియాలి, దేవుడు నీ పట్ల ఏం చేశాడో తెలియాలి. ఒక అవగాహన కలిగి ఉండాలి. అవగాహన కలిగి ఉంటే ఆ ఇశ్రాయేలులు ఆహారం ఎప్పుడు ఏడిస్తే మన్నాను కురిపించాడు. అది దేవుని దూతలు తినే ఆహారం. నిజంగా మనుషులెవరూ దేవుని దూతల ఆహారం తిన్నారే అంటే ఎంత బాధ్యతగా ఆకలి తీరుస్తూ అవసరమైతే పరలోకపు ఆహారమే ఇచ్చి దీవించాడుగా. వాడు జీవితంలో సాగి వెళతా ఉన్నారు. వాళ్ళు వెళుతున్న మార్గంలో ఓసారి భయంకరంగా శత్రుమోకొచ్చారు. శత్రుమోక రాగానే ఆయన ఒకే మాట అన్నాడు, మీరేం కంగారు పడబాకండి, నేను మీ పక్షాన ఉన్నాను, యుద్ధం చేస్తానని. అమాలేకులను సర్వనాశనం చేస్తూ కాపాడి విజయం ఇచ్చాడే. మరొక్క మాట కూడా మీతో జ్ఞాపకం చేస్తాను. దేవుడట కంటికి రెప్పగా కాపాడటమే కాక నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడట, నీ కుడి పక్కన నీడగా ఉంటాడట. అన్నిటికంటే విశేషం, నిన్ను తన అరిచేతిలో చెక్కుకుని కాపాడతాడట. అంటే నీ పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడు. నువ్వు రోజుకోసారి మోకరించినప్పుడల్లా నిజమే కదయ్యా, నువ్వు కాపాడకపోతే నా బ్రతికేమిటి, నువ్వు ఆహారం పెట్టకపోతే నా జీవితం ఏమిటి. ఒక్కొక్కటి తలపోసుకుంటే నిండు మనసుతో ఆయనకు కృతజ్ఞతాస్థుతి చెల్లించకుండా ఉండలేముగా. కనుక మరొక్కసారి మీరు బాగా ఆలోచించండి. మన దేవుడు మర్చిపోయినవాడు కాదు, విడిచిపెట్టినవాడు కాదు. ఆయన ఒకే మాట అంటున్నాడు, మిమ్మల్ని ఎవరైనా ముడితే నా కనుగుడ్డు ముట్టినట్టే. అంత జాగ్రత్తగా మిమ్మల్ని కాపాడుతాను, ఇది నా ఘనతకు సంకేతం. ఒక్కసారి అంతటి మాట విన్నాక మనం పాదాల మీద పడకుండా అయ్యా నీకు వందనాన్ని చెప్పకుండా ఎలా ఉండగలం? ఈరోజైనా ఈ మాట విన్నాకైనా వీరందరూ కలిసి మోకరించి, ప్రభువా మా పట్ల ఇంత బాధ్యతగా ఉన్నవాడా, నిన్ను స్తుతించకుండా ఉండలేని అందరూ స్తుతి చెల్లించండి. మీకును నీ కుటుంబానికి క్షేమం కలగబోతుంది.
పరిశుద్ధుడును ప్రేమోమడిన ప్రభు వందనాలయ. అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలును బట్టి, చేయబోయే కార్యాలను బట్టి వందనాలు. నీ వినిపించిన మాటలు బిడ్డల జీవితంలో నెరవేర్చబడాలి. కృంగిపోకుండా, అధైర్యపడకుండా, నన్ను మర్చిపోయాడు, నాకు అన్యాయం జరిగింది అనే మాటలు వినకుండానట్లు వాళ్ళ భాషను మార్చండి. వాళ్ళ హృదయాలను చెప్పరేలా చేయండి. వాళ్ళకు అద్భుతమైన కార్యం జరిగించి నడిపించండి. మరొకసారి వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. చదువుల కొరకు, ఆరోగ్యం కొరకు, ఆ ఇంట్లో ఎదిగిన పిల్లల వివాహాల కొరకును, వృద్ధాప్యుల తల్లిదండ్రుల క్షేమం కొరకు, పసిపిల్లల క్షేమం కొరకును, చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయం ఏదైనా వారి దీవెనకరంగా మార్చి రక్షణ భాగ్యం కలగాలి. ప్రార్థనలో పెంచబడాలి. నిన్ను స్తుతిస్తూ ముందుకు సాగే కార్యం చేసి ఆ ఇంట్లో ఉన్న శాపం కొట్టివేసి దీవెనకరంగా మార్చు. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.